జయ గురుదేవదత్త 27/2/2026 ఫాల్గుణ శుద్ధ ఏకాదశి శుక్రవారం అమలక ఏకాదశి పర్వదినం. ఈ ఏకాదశికి ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ రోజు శ్రీ లక్ష్మీనారాయణుల్ని పూజించి ఉపవాస జాగరణాదులు చేయాలి. ఈ రోజు ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణులను పూజిస్తే గనక అధికమైన ఫలితం ఉంటుంది. ఈ రోజు ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజు చేసే ఏకాదశి వ్రతపాలన వల్ల వేల కొలది గోదానములు చేసిన ఫలితం లభిస్తుందని చెప్పి పురాణవచనం. ఈ రోజు మీ ఇష్ట దేవతలను గురువింద గింజ పూలతో గాని, గురువింద గింజ పూసలతో గాని పూజిస్తే విశేషమైన అదృష్టం కలుగుతుంది. వనస్పతి తంత్రం ప్రకారం ఈ రోజు గురువింద గింజల్లో అద్భుతమైన దైవశక్తి, జీవశక్తి కొలువై ఉంటుంది. పూర్వకాలంలో శ్రీకృష్ణ భగవానుడు తన చిన్నప్పుడు గురువింద గింజలతోనే ఆడుకున్నాడని, అందుకే ఇప్పటికీ ప్రముఖ కృష్ణ ఆలయాల్లో కృష్ణ విగ్రహం ముందు ఒక గిన్నె నిండా గురువింద గింజలు వేసి ఉంచుతారు. ఈ ఏకాదశి రోజున మన గృహంలో పూజాస్థలంలో కృష్ణ విగ్రహం ముందుగా లేదా ఫోటో ముందుగా ఒక చిన్న గిన్నెలో గురువింద గింజలను వేసి ఉంచడం వల్ల విశేషమైన అదృష్టము, మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతాయి. జయ గురుదేవదత్త.